హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేయబోతున్నారు. అయితే ఇక మీ ఇళ్లకు అయితే ఇక మీరు బుకింగ్ అనేది చేయలేరు రేపటి నుండి. అయితే ఇది ఎందుకు చేయలేరు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ని కూడా ఫాలో అవుతండి. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు అనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు రేపటి నుండి వారికైతే గ్యాస్ అనేది బంద్ అయితే చేయబోతున్నారు. ఎల్పిజి సిలిండర్లపై ఈకేవైసీ డెడ్ లైన్ అయితే మనకు ముగించారు కాబట్టి మరోసారి గడువు అనేది పొడిగింపుపై కంపెనీలు ఎలాంటి స్పష్టత అనేది ప్రకటనలు అయితే చేయలేదు కాబట్టి సో దీనిపై రేపు ఏదైనా సమాచారం వెలువడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈకేవైసీ పూర్తి చేయని వారికి కనెక్షన్లు రద్దు కానప్పటికీ రేపటి నుండి గ్యాస్ బుకింగ్ కాదు, సబ్సిడీ కూడా అయితే నిలిచిపోతుంది. మీరు ఈకేవైసీ చేశారా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అయితే మన యొక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈకేవైసీ సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు. అనగా ఈకేవైసీ సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చారంటే గ్యాస్ సిలిండర్ దారులు దేశమంతా ఏంటంటే కొంతమంది బోగస్ లబ్ధిదారులు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళను గుర్తించాలని చెప్పేసి ఈకేవైసీ సిస్టమ్ని అయితే పెట్టారు. కొంతమంది చనిపోయిన వాళ్ళపైన కూడా అయితే వారి పేరు పైన కూడా సిలిండర్లు అయితే ఇప్పటికీ తీసుకొని వాడుతున్నారు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పసిగట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈకేవైసీ సిస్టమ్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఈకేవైసీ మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో హెచ్పి గ్యాస్ సిలిండర్ ఉన్నా మీరు హెచ్పి ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి. ఒకవేళ ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఉంటే ఇండియన్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి. అలాగే భారత్ సిలిండర్ కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్. అయితే మీరు వెళ్ళేటప్పుడు గ్యాస్ బుక్తో పాటుగా మీ యొక్క మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క గ్యాస్ బుక్ ప్లస్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడ వాళ్ళు వేలిముద్ర అనేది అనగా బయోమెట్రిక్ వేసుకొని ఈకేవైసీ చేస్తారు. సో అలా లేకపోయినా కానీ మీ మొబైల్లోనే మీరు చేసుకోవచ్చు. అలాగే లేకపోయినా కానీ మీ యొక్క గ్యాస్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈకేవైసీ చేసుకొని ఉంటే మీకు సిలిండర్ వస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఈకేవైసీ చేసుకోకపోయి ఉంటే కనుక మీకు సిలిండర్ అనేది బుకింగ్ చేసినా రాదండి. అయితే ఈ బుకింగ్ చేసినా రాదు. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఇంటికి సిలిండర్ అనేది ఇక మీకు రాదు. నెక్స్ట్ వచ్చేసి మీ కనెక్షన్లు కూడా అయితే రద్దు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక ఈకేవైసీ కాలేదంటే మీ యొక్క సిలిండర్ అనేది డీయాక్టివేషన్లో వెళ్ళినట్టే అర్థము. సో ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలి. ఇక దీనికి సంబంధించి ఏమైనా గడువు పెంచుతారా, లేదంటే ఇదేనా లాస్ట్ డేట్ అనేది మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మేబీ పెంచే అవకాశం అయితే ఉంది. సో ఏదైనా పెంచితే తప్పనిసరిగా నేను వీడియో చేసి కంపల్సరీగా మీకు తెలియజేస్తాను. సో ఇదండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల దారులకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.